మాత్రే నమః. అమ్మ మాట బంగారు బాట ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మన ఛానల్లో గోంగూర మటన్ చూపించబోతున్నాను. ఎప్పుడు మటన్ మసాలా కర్రీతో కాకుండా ఆకుకూరలతో చేస్తే టేస్ట్గా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. పుల్ల పుల్లగా గోంగూరతో చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను ఏం కావాలో ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. మటన్కి నేను కేజీ మటన్ తీసుకున్నాను. ఒక 3 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు, ఒక కట్ట కొత్తిమీర, ఒక కట్ట పుదీనా, ఈ పెద్ద కట్ట కాక గోంగూర, సాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం. ఇప్పుడు నేను ముందుగా గోంగూర ఉడికించుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి గోంగూర ఉడికించుకొని, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కినాక గోంగూర వేసేస్తే ఇది మనకు చాలా అనిపిస్తుంది. మగ్గిన తర్వాత కొద్దిగా అవుతుంది, ఆయిల్లో మగ్గుతుంది కదా. పెద్ద కట్ట తీసుకున్నాను. ఎక్కువ పుల్లగా అయితే కూడా బాగుండదని ఇది కొద్దిగా మగ్గితే దగ్గరకు అవుతుంది. అంతవరకు నేను మటన్లో పసుపు, అల్లం వెల్లిపాయ వేసి నానబెట్టి, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 3 స్పూన్స్ వేసాను. 2 స్పూన్స్ పసుపు, ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసి, కారము తక్కువ వేసుకోవాలి. మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకున్నాం కదా. ఎప్పుడు ఆకుకూరల్లో కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే బాగుంటుంది. నేను 3 స్పూన్స్ కారం వేసాను. ధనియాల పొడి ఒక 4 స్పూన్స్ వేసాను. ఇదంతా కలిపి పెట్టేసి మటన్కి బాగా మసాలా పట్టించాలి. గోంగూర వేస్తాం కదా, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగా కుదురుతుంది. ఆకుకూరలు వేస్తే బాగా అవుతుంది. ఇంకా గోంగూర పుల్ల పుల్లగా మంచిగా ఉంటుంది. మటన్కి మంచి అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి అన్నీ వేసాం కదా. మంచిగా మనకు టైం ఉంటే ఒక 1/2 అవర్ కూడా తడిపి పెట్టవచ్చు. కొంచెంసేపు అవగానే మగ్గిపోయింది. అది తొందరగా మగ్గుతుంది, దగ్గరికి అయిపోతుంది. మనకు ఇంత పెద్ద కట్ట వేసాను నేను, ఇంత కట్ట వేసాను, అది ఎంత కొంచెం అయింది చూడండి. ఇంకా బాగా నూనెలో కొంచెం మగ్గియాలి, ఒక 5-10 మినిట్స్. కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు ఇంకో కుక్కర్ పెట్టేసి అక్కడ మటన్ వేసింది. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఒక 4-5 పావులు వేస్తున్నాను నేను, నూనె పావుతోటి. చిన్నగా ఉంది కదా, ఒక 5 పావులు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. సాజీరా ఒక 1 స్పూన్ సాజీరా తీసుకున్నాను. ఒక 7-8 ఇలాచీలు, చెక్క, 5-6 లవంగాలు. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు,
నేను గరం మసాలా వేయట్లేదు, ఇందులోనే ఆయిల్లోనే సాజీరా, ఇలాచి, చెక్క, లవంగా వేసాను కదా. మీరు వేసుకుంటే వేసుకోండి, నేను స్కిప్ చేస్తున్నాను. ఎప్పుడు చెప్పినట్టుగానే నాన్ వెజ్కి ఉల్లిపాయలు రెడ్గా అవేదాకా ఆగాలి. ఆ ఉల్లిపాయలు రెడ్గా అయిన తర్వాతనే మటన్ వేసుకుంటే అప్పుడు టేస్ట్ బాగా కుదురుతుంది. ఎంతమంది గోంగూరతో మటన్ చేస్తారు? ఇలా చేస్తుండండి అప్పుడప్పుడు, చాలా బాగుంటుంది, హెల్త్కు బాగుంటుంది, మనకు టేస్ట్ వెరైటీగా, అప్పుడప్పుడు వెరైటీగా పుల్ల పుల్లగా ఉంటుంది. గోంగూర వేస్తే చాలా బాగా కుదురుతుంది, అందరు ఇష్టంగా తింటారు. మీరు కూడా చేసి చూడండి, ఇలా చేసి నేను చేసి చూపించినట్టు. ఇప్పుడు గోంగూర మగ్గిపోయింది, ఇంత ఇట్లా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుంటా సరిపోతుంది. ఉల్లిపాయలు రెడ్గా అవుతున్నాయి, మటన్ వేసేద్దాం. ఉల్లిపాయలు రెడ్గా అయినాయి కదా. ఇప్పుడు మటను ఒక 10 నిమిషాలు ఆయిల్లో మగ్గించిన తర్వాత గోంగూర వేసుకున్నాం. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు మగ్గిద్దాము. కొంచెం సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు మగ్గిస్తే ఉడికిన తర్వాత ఆయిల్లో ఎంత మగ్గితే అంత బాగుతుంది మాంసము. అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ ఉండాలి, అడగంటకుండా. ఆయిల్లో నాన్ వెజ్ ఎప్పుడు ఆయిల్లో బాగా మగ్గియాలి, అప్పుడే వాటర్ వేయకూడదు అన్నమాట, మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మంచిగా మగ్గిపోయింది ఆయిల్ అంతా. ఇప్పుడు గోంగూర వేసేద్దాం. ఇప్పుడు గోంగూర వేసేస్తున్నాను. మనకు ఉడికిన తర్వాత కొద్దిగానే అనిపిస్తుంది కదా, మంచి సరిపోతుంది, పుల్లగా అవుతుంది, మటన్కు సరిపోతుంది, చాలా బాగుంటుంది. కొంచెం ఒక 5 మినిట్స్ ఆగి మనము కుక్కర్ మూత పెట్టేసి ఒక 6 విజిల్స్ పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఆకుకూర వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గించాను. ఇగో కలర్ కూడా చేంజ్ అవుతుంది అన్నమాట, మంచి ఆకు గ్రీన్ కలర్గా మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేస్తాను. అంటే మనకు ముక్క ఉడకాలి కదా, ఒక గ్లాస్ వాటర్ వేసాను. మాంసం ఉడకాలి కదా, అందుకే నేను ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5-6 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అయ్యో, నేను చూడండి కొత్తిమీర పుదీనా వేయకుండానే మూత పెట్టేస్తున్నాను. లాస్ట్లో వేస్తే బాగుంటుందని కొంచెం ఫస్ట్లో వేసాను.
అమ్మయ్య, ఇప్పుడు ఫైనల్ టచ్. మూత పెట్టేద్దాము. కొత్తిమీర పుదీనా వేసేసాను కదా. ఇప్పుడు అయిపోయింది. 5 విజిల్స్ 6 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది, ఉడికిపోతుంది. మనం ఆయిల్లో మగ్గించాం కదా, తొందరనే ఉడుకుతుంది. ఒక 5 అయినా సరిపోతుంది. స్టవ్ క్లీన్ చేస్తున్నాం. అన్నీ సర్దేసి స్టవ్ క్లీన్ చేసుకుంటాం. ఇప్పుడు కుక్కర్ చల్లగైంది. 5 విజిల్స్ పెట్టాను. ఆయిల్ తేలింది. ఆకుకూరలలో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మనకు చల్లగా అయితే దగ్గరకు అవుతుంది. పీస్ ఉడికిందా చూద్దాం. ఉడికింది. మీకోసం మళ్ళీ చూపిస్తున్నాను. కొంచెం వాటర్ వేసి మెత్తగా ఉడికింది. వేడిగా ఉంది, మంచిగా ఉడికింది. కొంచెం చల్లారితే దగ్గరికి అవుతుంది. వేడి వేడిగా గోంగూర మటన్ రెడీ అయిపోయింది. నేనైతే మీకు అందరికీ టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందో. మీరు కూడా చూడండి. గోంగూర చాలా వాసన, స్మెల్ బాగా వస్తుంది. రుచి చూసి చెప్తాను ఎలా ఉందో. పుల్లగా ఉందా, చప్పగా ఉందా. వేడిగా ఉంది. చాలా వేడిగా ఉంది. పుల్లగా బాగుంది. టేస్ట్ బాగా అయింది. పీస్ కూడా బాగా ఉడికింది. చాలా బాగుంది. చూసారు కదండి గోంగూర మటన్ ఎలా చేశానో. మీరు కూడా ట్రై చేసి చూడండి. అమ్మ మాట బంగారు బట్ట ఛానల్లోని వీడియోస్ని అన్నీ చూస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్.